హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ఎంఎస్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ప్రాన్స్ పెప్పర్ ఫ్రై. ఇది ఆల్రెడీ నేను షార్ట్ పెట్టున్నానండి. ఫాస్ట్ ప్రాసెస్లో చూడాలనుకుంటే అది చూడండి. ఇంగ్రీడియంట్స్ కోసం ఫుల్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే రొయ్యలు బాగా కడిగి పెట్టుకున్నాను. ఇవి 1/2 kg కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి. బాగా నీట్గా లోపల ఉన్న వెయిన్ అన్నీ తీసేసి నీట్గా కడిగి పెట్టుకున్నానండి. వీలైతే ఉప్పు నీళ్ళల్లో కూడా కడిగి పెట్టుకోవచ్చు. తర్వాత దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి. ధనియాలు, మిరియాలు, జీలకర్ర పొడి ఇవన్నీ వేయించి పెట్టుకున్నవండి. ఇప్పుడు ఇవన్నీ కలిపిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మళ్ళీ కలుపుకుంటున్నాను. బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఇది 20 మినిట్స్ ఒకైతే సైడ్ పెట్టేస్తున్నాను. 20 మినిట్స్ తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సోంపు వేస్తున్నాను. తర్వాత 2 దాల్చిన చెక్క, లవంగాలు వేసాను. తర్వాత ఆవాలు, జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసి లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని ఇప్పుడు ఆనియన్స్ ఇలా చాలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 3 ఆనియన్స్ తీసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. చాలా ఎంత చిన్నగా ఉంటే ఫ్రై అంత బాగా వస్తుందండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేస్తున్నాను. బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ప్రాన్స్ ఉడికేదాకా ఉంచుకోవాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు అలానే మధ్య మధ్యలో తీసుకుని కలుపుకుంటూ అట్లా పెట్టేసుకోవాలి. మ్యారినేషన్కే కొంచెం టైం తీసుకుంటుంది. తర్వాత కుక్ అవ్వడానికి కాస్త టైం తీసుకుంటుంది. వితిన్ 20 మినిట్స్లో అయితే ఇది ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్, ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూసారా, ఈ మాత్రం దగ్గర పడేంత వరకు ఉంచి దీనిలో ఒక పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీ స్పైస్ తక్కువ కావాలంటే ఇది స్కిప్ చేసుకోవచ్చు. ఇది అమూల్ బటర్ స్లైస్ అండి. ఒక స్లైస్ వేస్తున్నాను. ఈ బటర్ వేసుకుంటే ఆ టేస్టే వేరేగా ఉంటుంది. బటర్ కరిగేంత వరకు ఉంచుకొని ఈ మాత్రం దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.